సార్, సీనియర్ రాజకీయ నాయకులు కె కేశవరావు గారు మాట్లాడుతూ తీర్థయాత్ర ముగిసింది, సొంత పార్టీకి వెళ్తున్నాను. ఉద్యమ సమయంలో పార్టీ మారాను. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. నా తుది శ్వాస విడిచేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. సో దీనిపై మీరేమంటారు? కె కేశవరావు పరిచయం చేయనవసరం లేనటువంటి పేరు. తెలంగాణ రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్లకు కె కేశవరావు గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి కె కేశవరావు, కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలైనటువంటి పదవులు అనుభవించినటువంటి కె కేశవరావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమ పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి జైన్ అవ్వటమే అప్పుడు ఒక సంచలనంగా మారినటువంటి అంశము. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం, ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం నేను టీఆర్ఎస్ లో చేరుతున్నాను అని చెప్పినటువంటి కె కేశవరావు. అయితే బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు కె కేశవరావుకి అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. పార్టీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా రెన్యువల్ చేసినటువంటి సందర్భాన్ని చూశాము. తర్వాత కె కేశవరావు కుమారుడికి కూడా పదవులు ఇచ్చారు. కుమారుడు విప్లవ్కి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. తర్వాత కేశవరావు కుమార్తె అయినటువంటి గద్వాల విజయలక్ష్మికి మొత్తం దేశంలోనే అత్యంత ప్రధానమైనటువంటి హైదరాబాద్ లాంటి నగరం కార్పొరేషన్ మేయర్ పదవి లాంటి ఇచ్చినటువంటి సందర్భాన్ని వచ్చాం. అంటే కె కేశవరావుకి బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా పదవులు ఇచ్చింది. రాజకీయంగా గుర్తింపునిచ్చినటువంటి పార్టీని వదిలి ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ నా మాతృ సంస్థలోకి వెళుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలోనే చాలా కాలం పనిచేశాను, కాంగ్రెస్ పార్టీలోనే చనిపోవాలని ఉంది అనేటటువంటి ఒక భావోద్వేగమైనటువంటి బరువైనటువంటి డైలాగులు చెప్తున్నటువంటి కె కేశవరావుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పార్టీ మార్పును హర్షిస్తున్నారా? పార్టీ మారేటటువంటి సందర్భంలో కె కేశవరావు చెప్తున్నటువంటి మాటలు సహేతుకంగా ఉన్నాయా, అవి వాస్తవంగా ఉన్నాయా అనేటటువంటి విశ్లేషణలు అటు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నాయి, ఇటు సామాన్య ప్రజల్లో కూడా జరుగుతున్నాయి. మొత్తంగా కె కేశవరావు తన బిడ్డల భవిష్యత్తు కోసం, వారసత్వ రాజకీయాలను బలోపేతం చేయడం కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నాడనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి తప్ప కేశవరావు చెప్తున్నటువంటి మాటల్ని ఎవరు నమ్మటం లేదనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కేశవరావు చెప్తున్నది బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి నాకు ఏమీ పని లేదు అని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడే కేశవరావుకి ఎక్కువ పని ఉంది.